సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేకమైన ప్రజా వ్యతిరేక విధానం తీసుకునేదే కాకుండా ముఖ్యంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 17 మెడికల్ కాలేజీలు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ప్రారంభించి కాలేజీ విద్యార్థులు ఉచితంగా కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో వైద్య విద్యను చేరువ చేసేదే కాకుండా వైద్య సేవలను కూడా ప్రజలకు చేరువ కూడా చేయడం జరిగింది. కానీ కూటమి ప్రభుత్వము వారు ఏదైతే ఎన్నికల ప్రణాళికకు విరుద్ధంగా అన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కూడా ప్రైవేటీకరణ చేస్తామని చెప్పేసి ఓ జీవో తీసుకొని వచ్చేసి 10 మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేస్తుంటే ప్రజాభిప్రాయం ఈ కూటమి ప్రభుత్వానికి తెలియజెప్పాలని చెప్పేసి కోటి సంతకాల సేకరణ అనేది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఈ 60 రోజుల్లో అంటే అక్టోబర్ 10వ తేదీ నుంచి ఇది ప్రారంభమైతే ఒక్కొక్క నియోజకవర్గానికి 60,000 మంది కూడా సంతకాలు సేకరించాలని చెప్పి ఒక అసెంబ్లీ నియోజకవర్గం దానికి భిన్నంగా కూడా 24,339 మంది ఈ రోజు ఈ సంతకాలన్నీ కూడా ఈ ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా పెట్టడం జరిగింది. మేము కూడా ఊహించలేదు ఇంత పెద్ద ఎత్తున కూడా సంతకాల సేకరణ అనేది కూడా జరుగుతుంది ఈ అసెంబ్లీ నియోజకవర్గం. దీనిలో విద్యార్థులు అంటే విద్యార్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి సంఘం కావచ్చు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన సంఘము, అలాగే మేధావులు, ట్రేడ్ యూనియన్, అనేక రకాల కూడా ప్రతి ఒక్క అఫిలియేటెడ్ యూనియన్స్ అన్ని కూడా మహిళలు అందరూ మేము సైతం అని చెప్పేసి ముందుకు వచ్చి కూడా సంతకాల సేకరణ కూడా స్వచ్ఛందంగా కూడా సేకరించడం జరిగింది. అందుకోసమే ఈ రోజు కూడా నేను చెప్తా ఉన్నాను, ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను. ఇప్పటికే మీ అందరూ కూడా చూశారు, ఈ రోజు నవంబర్ 12వ తేదీ పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ఎలా కూడా ర్యాలీ జరిగిందో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఇప్పటికే గమనించారు చంద్రబాబు నాయుడు గారు. కానీ ఈ కూటమి నాయకులు అందరూ కూడా వెంటనే కూడా దాన్ని ఉపసంహరించుకొని ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మెడికల్ కాలేజ్ తీసుకొని రావాలని చెప్పి, అలాగైనా తీసుకొని రాకపోతే మేము ఇవన్నీ ఏవైతే సేకరించినామో ఇవన్నీ కూడా జిల్లా ఆఫీసుకి ఈరోజు తీసుకొని పోతున్నాం. 15వ తేదీ అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు నుంచి పెద్ద ఎత్తున జిల్లాలోనే అందరూ కూడా ర్యాలీగా తీసుకొని పోయి అన్ని నియోజకవర్గాల్లో సేకరించే సంతకాలు సేకరించేది కూడా విజయవాడకు కూడా 15వ తేదీ చేర్చబోతున్నామని చెప్పి కూడా తెలుస్తున్నాను. ఆ ర్యాలీలో కూడా ప్రతి ఒక్కరు కూడా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కూడా కోరుకుంటూ ఆ తర్వాత 17వ తేదీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున రాష్ట్రం నుంచి ఏదైతే హెడ్ ఆఫీస్కి వచ్చాయో అన్ని తీసుకొని పోయి గవర్నర్ కు సమర్పిస్తాము. సంతకాలన్నీ కూడా కోటి సంతకాలని మేము మొదట్లో అనుకున్నాం, కానీ కోటి సంతకాలకు పైపడి కూడా ఈ రోజు సంతకాలు కూడా రావడం జరిగింది. అందుకోసమే నేను చెప్తున్నాను, ఇప్పటికైనా ఈ ప్రభుత్వం వెంటనే కూడా విత్డ్రా చేసుకోండి ప్రైవేటీకరణ అనేది కూడా. లేకుంటే ఈ రోజు ప్రజలు ఏదైతే కోటి సంతకాల సేకరణలో కూడా భాగస్వాములే సంతకాలు పెట్టారో ఆ సంతకాలే మీ ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి ఉరితాళ్ళు అవుతాయి భవిష్యత్తులో అని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను. ప్రజా వ్యతిరేక విధానాలు చేస్తే కూడా అనేకమైన ప్రభుత్వాలు కూడా పడిపోయింది. ఒకటి చరిత్ర చదువుకోమని చెప్పి నేను అడుగుతున్నాను. బ్రిటిష్ సామ్రాజ్యం అనేది కూడా ఏలుతుంటే బ్రిటిషర్లు కూడా ప్రజల యొక్క అభిప్రాయానికి అనుగుణంగా ఆ రోజు ఈ దేశాన్ని కూడా స్వదేశం మనకే కూడా అప్పచెప్పి ఆ రోజు పోయిన విషయాన్ని కూడా మీరు గమనించాలి. ప్రజాస్వామ్యం అంటే ఏమి, ప్రజల యొక్క అభిప్రాయం అంటే ఏమని కూడా గౌరవించాల్సిన బాధ్యత. లేకుంటే నేను చెప్పినట్లుగా ఈ సంతకాలే మీకు ఉరితాళ్ళగా అవుతాయని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను. అందుకోసమే 10వ తేదీ జరగబోయే ర్యాలీలో ఈ జిల్లా ఆఫీస్ నుంచి వైఎస్ఆర్ ఆఫీస్ ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని చెప్పేసి 17వ తేదీ జరగబోయే ర్యాలీలో అందరూ పాల్గొనాలని చెప్పేసి కోరుతున్నాను.